శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మే నెలలో కన్యారాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి. విద్యారంగంలో ఉన్నవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించగలుగుతారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అర్హతకు తగిన ఉద్యోగం లేని వాళ్ళకి అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రంగంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు మే నెలలో కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి మే నెలలో అన్నింటా విజయమే. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పనులు ఏవనుకున్నా సరే కన్యారాశి వాళ్ళకి మే నెలలో అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తయిపోతాయి. పనులు ఆలస్యం లేకుండా చాలా సులభంగా మే నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్నది సాధిస్తారు. కొండల్ని పిండి చేయాలనేటటువంటి సంకల్ప బలంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. ఆకాశానికి నిచ్చెనలు వేసి దాన్ని అందుకోగలిగే విధంగా కార్యాచరణ చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తాయి. అదేవిధంగా శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. సంతానం లేని దంపతులైతే సంతానం గురించిన శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. ప్రధానంగా కన్యారాశి పురుషులకి స్త్రీల యొక్క సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థాయి పెరిగేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా నూతన పరిచయాల వల్ల లాభాలు చేకూరుతాయి. కొత్త పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అలాగే బంధుమిత్రులతో కలుస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. జీవన సౌఖ్యం ఉంటుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా అందరికీ చక్కగా లాభం వస్తూ ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఉంది. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి కోర్టు సమస్యల నుంచి బయటపడేటటువంటి యోగం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంటుంది. జీవితం సౌఖ్యంగా గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి మే నెలలో పట్టిందల్లా బంగారంలా ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంతటి కష్టసాధ్యమైనటువంటి పనినైనా సులభంగా పూర్తి చేసి అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకుంటారు. మే నెలలో కన్యారాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 8, 13, 20, 23, 29, 31 ఇవి అనుకూల తేదీలు. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 11, 16, 18, 25, 27. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. కన్యారాశి వాళ్ళకి మే నెల మొత్తం విశేషంగా యోగించాలంటే, తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి కావాలంటే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం లేదా వినటం చేయండి. ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా మే నెల మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా అనుకున్న పనులు ఇంకా తొందరగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకోవటానికి కన్యారాశి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.